ప్రైజ్ ది లార్డ్. పొగడబడుతున్న మా తండ్రి, సకల పరిశుద్ధుల చేత పొగడబడుతున్న దేవా, మేమును ఈరోజు ఈ గోకులపాడు ప్రాంతంలో నిన్ను స్తుతిస్తున్నాం. నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు కలగాలి నాయనా. నీవు మాత్రమే స్తుతులకు పాత్రుడవు, నీవు మాత్రమే పూజార్హుడవు. జీవాధిపతి, మా జీవితాలలో నీవు చేసిన మేలులు ఎన్ని అన్నికవు, లెక్క కట్టలేము, ఊహకందనివి. దేవా, ఈ పగటి వేళ నీ గ్రంథములో నుండి నీ పిల్లలకు విలువైన నీ జ్ఞానవాక్కులు వినిపిస్తుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు దయచేయి ప్రభు. వింటున్న నీ పిల్లల నేత్రాలు తెరువమని. ప్రియులారా, మనం ఎందుకు ఇక్కడికి వచ్చామో, ఏం చెయ్యటానికి వచ్చామో అది తెలియకపోతే చావు తర్వాత మన జీవితం అదో పాతాళానికి వెళ్ళే ప్రమాదం అయితే పొంచి ఉంది. అందుకని బహు జాగ్రత్తగా తెలుసుకోవలసినటువంటి అవసరత ఉంది. ఇవాళ తల్లిదండ్రులు తెలుసుకోవాలి, పిల్లలకి తెలియపరచాలి. ఇటు పిల్లలకి తెలియక తల్లిదండ్రులు తెలుసుకోక భూమి మీద వాళ్ళ జీవితాలు ఎందుకు ఇక్కడికి వచ్చారో, ఏం చెయ్యటానికి వచ్చారో, ఏం చెయ్యాలో ఇవేమీ అర్థం కాకుండా జానుడు పొట్టని పోషించుకోవటానికి భూమి మీద ప్రపంచంలో ప్రతి మనిషికి శరీరం ఉంది కదా, శరీరంలో ఆకలి పుడుతుంది కదా, శరీరంలో రోగాలు వస్తున్నాయి కదా, శరీరానికి రక్షణ అవసరం కదా అని ఈరోజు ప్రపంచంలో ప్రతి మనిషి దీనికి కావలసినది తల్లి గాని తండ్రి గాని కష్టపడి పెట్టుకుంటున్నారు, రక్షించుకుంటున్నారు. పిల్లలకి కూడా ఎలా బతకాలో, ఆకలి ఎలా తీర్చుకోవాలో, 4 రాళ్ళు ఎలా కూడబెట్టుకోవాలో, ఎలా చదువుకోవాలో, ఎలా ఉద్యోగాలు సంపాదించుకోవాలో, ఎలా ఇండ్లు కట్టుకోవాలో, ఎలా ఉండాలో, ఆరోగ్య నియమాలు, ఆహార నియమాలు అన్ని చెబుతున్నాం మనం. కానీ ఈ భూమి మీద మానవ జాతి ఈ నేలపైకి ఎందుకు వచ్చిందో ఇది మనకు అర్థమైతే గుండె పగిలిపోయే. మానవుని కాలం భూమి మీద ఎందుకు ఇవ్వబడిందో, మానవుడు ఏం చెయ్యాలో ఆ విషయం బైబిల్ చెప్తుంది. చదువుదాం. యోబు గ్రంథము 7వ అధ్యాయము. యోబు గ్రంథము ప్రతి తల్లికి తెలియాలి ఈ విషయం, ప్రతి తండ్రికి తెలియాలి ఈ విషయం, పుట్టబోయే పిల్లలకి తెలియాలి ఈ విషయం. ఎందుకంటే అంత ప్రాముఖ్యమైన విషయం ఇది. చదువుదాం. 7వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాం. యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతాం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా, వారి దినములు కూలివాని దినముల వంటివి కావా అన్నాడండి. భూమి మీద నరుల కాలమట యుద్ధ కాలమట. ఏ కాలం? ఏ కాలం? ఆయుష్కాలం. మానవుని ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. ఇది గ్యారంటీ లేదు. ఎప్పుడు నీ గుండె ఆగుతుందో నీకు తెలియదు. అయితే ఈ నరుల ఆయుష్కాలం భూమి మీద తల్లి గర్భములో ఆయుష్ పోసుకొని భూమి మీదకి వస్తున్నాం. పుట్టుకనే పేరుతో ఈ మట్టి గడ్డ మీదికి మట్టి ఆకారం ధరించుకొని వచ్చాం. చావు అనే పేరుతో ఏదో ఒక రోజు ఈ రూపాన్ని లేదా ఈ దేహాన్ని విడిచిపెట్టి మనమంతా వెళ్ళిపోవలసిందే. అయితే మన కాలం, మనకు ఈ దేహం, మన కాలం మనకు ఎందుకు ఇవ్వబడింది? ఈ దేహం ఇవ్వబడింది, ఈ దేహముతో పాటు కాలం ఇవ్వబడింది. ఈ దేహములో కాలము ఎందుకు ఇవ్వబడింది అంటే యుద్ధ కాలము కాదా అని బైబిల్ చెప్తుంది. అంటే నరులు భూమి మీద యుద్ధం చేయటానికి వచ్చారా? ఈ భూమి రణరంగమా?
ఈ భూమి యుద్ధ భూమి, ఈ భూమి సుఖపడే భూమి కాదా? ఈ భూమి సుఖ సంతోషాలతో అనుభవించే భూమి కాదా? ఈ భూమి మీద కడుపు నిండా పీకల నిండా తిని కంటార నిద్రపోయే భూమి కాదా? మానవుడు ఈ భూమి మీద ఈ ఆయుష్కాలం, ఈ శరీర కాలం 4 మెతుకులు కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయి ఆహ్లాదకరంగా ఉండే కాలం కాదా ఇది? బైబుల్ అంటుంది భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? అవును అని దాని అర్థం. యుద్ధం చెయ్యటానికే వచ్చాడట మానవుడు భూమి మీదికి. దీన్ని సమర్థించే మరో మాట ఇదే గ్రంథములో రాయబడింది. మళ్ళీ చదువుదాం రండి మరొక అధ్యాయములోనికి, అనగా 14వ అధ్యాయము 14వ వచనము 3వ లైన్ చదువుదాం. 14వ అధ్యాయము 14వ వచనము 3వ లైన్ చదువుతున్నాం. బహు జాగ్రత్తగా వినండి దేవుని పిల్లలారా. నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి అర్థమైపోయింది భక్తుడికి. నా ఆయుష్కాలము భూమి మీద యుద్ధం చెయ్యటానికే ఇవ్వబడింది అని, నేను ఈ భూమి మీదకి వచ్చింది యుద్ధం చెయ్యటానికే అని యోబుకు అర్థమైపోయింది. భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? నా యుద్ధ దినములన్నీ నేను కనిపెడతాను, కనిపెట్టి యుద్ధం చేస్తాను అని చెప్తున్నాడండి. అంటే ఈ భూమి మీద నరులమైన మనం, మన కాలం యుద్ధం చేయటానికి మనకు కాలం ఇవ్వబడింది. మనమున్న ఈ భూమి యుద్ధ భూమి, యుద్ధ భూమి. యుద్ధం చేయటానికి కాలం ఇవ్వబడింది. మనమంతా యుద్ధం చెయ్యాలట. మన కాలం ఏది? మన ఆయుష్కాలం ఎందుకు ఇవ్వబడిందట చెప్పండి? మన ఆయుష్కాలము ఎందుకు ఇవ్వబడిందని బైబిల్ చెప్తుంది? యుద్ధము చేయటానికి. ఏమండి యుద్ధ భూమిలో ఎవడైనా, ఏమండి యుద్ధ భూమిలో ఎవడైనా ఆయుధాలు ధరించకుండా, యుద్ధ భూమిలో శత్రువుతో యుద్ధం చేయకుండా, ఏమండి మౌనంగా కూర్చుంటే, పట్టించుకోకుండా ఉంటే, నిమ్మకి నీరెత్తినట్టు యుద్ధ భూమిలో ఉంటే శత్రువు ఊరుకుంటాడా? ఊరుకోడు. బాగా వినండి. అంటే మన కాలం యుద్ధం చేయటానికి ఇవ్వబడింది ఒకటి. రెండవది ఏంటంటే ఎవరితో యుద్ధం చేయాలి? మనం యుద్ధం చేయాలా? చెయ్యాలి. ఎవరితో యుద్ధం చేయాలి మనం? యుద్ధం ఎందుకు? యుద్ధం ఎందుకు అని అంటే బాగా వినండి. యుద్ధం ఎందుకు చెయ్యాలయ్యా అంటే పరలోకమందున్న దేవుడు మనల్ని ఈ లోకానికి పంపించాడు. పరలోకమందున్న దేవుడు మనల్ని ఈ లోకానికి పంపించాడు. మనకి పందెం పెట్టాడు. అది మనకు అర్థం కావాలి. పరలోకము నుంచి భూలోకానికి దిగొచ్చాం కదా మనమంతా. మనందరికి దేవుడు పందెం పెట్టాడు, పోటీ. మీకు విషయం చెప్పనా? అసలు క్రీడాకారకులు ఎవరు అనుకుంటున్నారు? క్రీడాకారులు అసలు ఆటగాళ్ళు మనమే. వింటున్నారా? యుద్ధం చేయాలి, ఆట, పోటీ, పోరాటం. మనకేం తెలిసిందంటే ప్రపంచ కప్పు కొట్టడం తెలుసు మనకి, క్రికెట్. అవునా కదా? కానీ దేవుడు మానవాళ్ళందరికీ ఒక యుద్ధం పెట్టాడు, ఒక పోరాటం పెట్టాడు. యుద్ధం చేయాలట. ఎవరితో చేయాలి యుద్ధం అని మనం ఆలోచించగలిగితే, ఎవరితో యుద్ధం చెయ్యాలో ఈ భూమి మీద ఈ ఆయుష్కాలం అంతా పుట్టిన తోడ నుంచి చచ్చేంత వరకు యుద్ధం చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మనకు శత్రువులు ఉన్నారు. మన మీదకి యుద్ధానికి వచ్చే మన శత్రువులు ఎలా ఉన్నారో తెలుసా మీకు? వాళ్ళు ఎంత అలర్ట్గా ఉన్నారో తెలుసా? ఎలా ఉన్నారో ఒకసారి చదవండి. మనం ఎవరితో యుద్ధం చెయ్యాలో ఎఫెసు పత్రిక 6వ అధ్యాయము చూడండి. పౌలు గారు చెప్పిన ఒక అద్భుతమైన మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా
మనము పోరాడవలసినది శరీరులతో కాదు. అంటే మనకు పోరాటం ఉందా? ఉంది. మనకు యుద్ధం ఉందా? ఉంది. కొంచెం ఇటు జరగండి, టెంట్ కింద జరగండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి, కొంచెం దగ్గర కూర్చోండి. భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి మనిషి పోరాటం చేయాలట. భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి మనిషి యుద్ధం చేయాలట. ఎవరితో యుద్ధం చేయాలో చెప్తున్నాడు ఇక్కడ. మనము పోరాడవలసినది అంటే పోరాటం, పోరాటం, పోరు, యుద్ధం. ఇది పర్యాయ పదాలంటే యుద్ధం అన్నమాట. మనము యుద్ధం చేయవలసినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహం. ఏ సమూహం? దురాత్మల సమూహం. అంటే మన శత్రువులు ఎవరన్నమాట? కనబడే దేహాల, కనబడని ఆత్మల. చెప్పాలి నాకు. మన శత్రువులు మన కంటికి కనిపించరు. కనిపించని శక్తులతో, కనిపించని దురాత్మలతో మనం యుద్ధం చేయాలి. ఇప్పుడు అర్థమైందా? ఎవరితోనట యుద్ధం చేయాలి మనం? అపవాది, వాని దూతలు, వాని అనుచరులు, లేదా వాని బృందం, వాని సైనికులు. దేవుని పిల్లలారా, ఈ భూమి మీద పుట్టుకొచ్చిన మనమంతా అపవాది, వాని దూతలతో యుద్ధం చేయాలట. బాగా వినండి, యుద్ధం చేయాలి. అపవాదితో చేయాలి, వాని దూతలతో చెయ్యాలి. ఈ రెండిటితోనేనా? ఇంకా దేనితోనేనా? చెప్పండి. అపవాది, వాని దూతలు, వీటితో మాత్రమే మనం యుద్ధం చేయాలనా, లేకపోతే ఇంకా ఎవరితోనైనా యుద్ధం చేయాలనా? ఇది కూడా మనకు అర్థం కావాలి. ఇంకెవరితో యుద్ధం చెయ్యాలో ఇప్పుడు హెబ్రీ పత్రికలోకి రండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము. ఎంత గొప్ప మాట రాయబడుచున్న. మళ్ళా దేనితో మనం యుద్ధం చేయాలనో 12వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అని చెప్పి పక్కన ఏముందో చదవండి. ఇప్పుడు మీరు అలసట ఏం పడకూడదట. అలసట అంటే మనకెందుకు అలసట? పుట్టాం కదా భూమి మీద, హాయిగా ఉన్నాం కదా. అలసట ఎందుకు? మీరు భూమి మీద అలసట పడకూడదంటే మనకి తెలియదు. యుద్ధానికి వచ్చాం మనం. కత్తుందా నీ దగ్గర? ఇక్కడికి యుద్ధానికి వచ్చాం మనం. ఆయుధాలు ఉన్నాయా నీ దగ్గర? అలసట పడకూడదు అంటున్నాడు చూడండి అక్కడ. అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు. ఇక్కడ వినండి. పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఇక్కడ జాగ్రత్తగా, ఇక్కడ ఈ మాట కోసం ఇంత చెబుతా చదివించాను మీకు. కింద చదవండి. ఇప్పుడు మీరు పాపముతో పోరాడుటల్లో, పోరాటం అంటే ఏంటి? యుద్ధం. చెప్పాలి మీకు పర్యాయ పదాలు. పోరాటం అన్నా, యుద్ధం అన్నా, పోరన్నా ఏమండి, ఇవన్నీ పర్యాయ పదాలు. జాగ్రత్తగా వినండి. ఏముంది ఇక్కడ? మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని మీరు ఎదురించలేదు. ఇక్కడ వినండి. మనం ఎవరెవరిని ఎదిరించాలట? ఎవరెవరితో యుద్ధం చేయాలట? అపవాదితో యుద్ధం చేయాలి. 1. 2, వాని దూతలతో లేదా అనుచరులతో మనం యుద్ధం చెయ్యాలి. 3వది పాపముతో యుద్ధం చెయ్యాలి. పాపం ఎక్కడుంది?
పాపం ఎక్కడుంది? లోకములో ఉంది పాపం. లోకములో ఉన్న ఈ పాపంతో మనమంతా యుద్ధం చేయాలట. ఏమండి, రక్తం కారుతున్నా చేయాలట యుద్ధం, కానీ పాపం మాత్రం చేయకూడదు, పాపానికి లోబడకూడదు. ఏమండి, పాపం మన మీద దాడి చేస్తుందా చెప్పండి? ఏమన్నదేంటి? పాపం మన మీదికి యుద్ధానికి వస్తుందా? పాపం మనతో పోరాడుతుందా? పాపం, మళ్ళీ చెప్తున్నాను, పాపం ఓడితే, పాపం ఓడిపోతే నువ్వు జయశాలి అయిపోతావు. నువ్వు ఓడిపోతే పాపం నిన్ను ఏలుతుంది. అర్థమైందా? పాపాన్ని నువ్వు జయిస్తే నీ కాళ్ళ కిందికి వస్తుంది అది. అదే నువ్వు ఓడిపోతే పాపం నిన్ను ఏలుతుంది. చరిత్ర చదివారు కదా, బిఫోర్ క్రైస్ట్ హిస్టరీ చదివితే ఎవడు జయిస్తే దేశాన్ని, ఆ దేశం వాడికే సొంతం, ఆ దేశాన్ని వాడే ఏలేవాడు. ఇది మీకు తెలుసు అంతే కదా? అలాగే పాపం మనల్ని జయించింది అనుకోండి, పాపం మనల్ని ఏలుతుంది. ఆ మాట బైబిల్లో ఉంది, చదవండి ఒక్కసారి. పాపం మనల్ని ఏలుతదట. కీర్తనల గ్రంథము 119, 119వ కీర్తన, అందరు తెరవండి. 119వ కీర్తన 133వ వచనము. 119వ కీర్తన 133వ వచనం చదువుతాం. 133వ వచనం కింద లైన్. ఏ పాపమును నన్ను ఏలనీయకుము, ఏలనీయకుము అంటాడేంటి భక్తుడు? అంటే పాపం మనిషిని ఏలుతుందా? ఏలికంటే అర్థం ఏంటి? ఏలికంటే ఎవరు? రాజు. ఏలేవాడిని ఏమంటారు? రాజు అంటారు, లేదా ఏలిక అంటారు. పాపమే రాజైని నేలుతుందట. ఓడిపోయావో, పాపం విషయంలో ఓడిపోయావో, ఆ పాపమే నీకు రాజై నిన్ను నేలుతుంది. పాపానికి నువ్వు దాసుడవుగా, పాపానికి నువ్వు బానిసగా మారిపోతావు. యుద్ధ భూమి అయ్యా ఇది. ఈ భూమి మీద మన ఆయుష్ కాలం యుద్ధ కాలం. ఈ 70 సంవత్సరాలు బతుకుతావా, 50 సంవత్సరాలు బతుకుతావా, 30 సంవత్సరాలు బతుకుతావా, నువ్వు ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నావు అన్నది కాదు, కానీ ఎంతకాలం ఈ భూమి మీద ఉంటావో అంతకాలం నువ్వు యుద్ధం చెయ్యాలి. ఏంతో? అపవాదితో చెయ్యాలి. తర్వాత నెక్స్ట్ వాడి దూతలతో చెయ్యాలి. ఆ తర్వాత పాపముతో చెయ్యాలి. ఇప్పుడు పాపం ఎవరిని పట్టుకుంటుంది తెలుసా? నీ శరీరాన్ని పట్టుకుంటుంది. పాపం ఎవరిని పట్టుకుంటుంది తెలుసా? నీ కనుగుడ్లను పట్టుకుంటది. పాపం నీ పెదాలను పట్టుకుంటది. పాపం నీ నాలుకను పట్టుకుంటది. సాతాను నీ మెదడును పట్టుకుంటది. సాతాను నిన్ను పట్టేస్తుంది. అదే సాతాను ఎలా వస్తుందో తెలుసా నీ మీదికి? ఎలా వస్తుందో మీ అందరికీ తెలుసు కదా. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం. ఎక్కడ కనబడుతుంది మనకి? అడవికి రాజెవరు? ఊరుకు రాజెవరు తెలుసా మీకు? అది అడవికి రాజు అని పాఠ్య పుస్తకాలలో ఉంది, కానీ ఊరికి రాజు ఉన్నాడు. వాని పేరు పాఠ్య పుస్తకాలలో లేదు. వాని గూర్చిన పాఠశాలలు లేవు. వాడే అపవాది. వారు ఊరికి రాజు. వాడు గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదకుచ్చు తిరుగులాడుతున్నాడు. మనల్ని మింగటానికి ట్రై చేస్తున్నట్ట వాడు. ఎవరు? అపవాది. మనల్ని ఓడించాలి. ఇప్పుడు వాడు మనం యుద్ధములో ఓడిపోవాలి, యుద్ధములో చతికిలబడిపోవాలి. అందుకే దేవుడు అంటాడు, వివేకం గల నాయకుడు యుద్ధం చేయరా అంటాడు దేవుడు. పాపంతో యుద్ధం చెయ్యాలి. అపవాది మన దూతలతో యుద్ధం చెయ్యాలి. మళ్ళీ చెప్తున్నాను, అపవాది ఎప్పుడు వస్తుంది మన దగ్గరికి యుద్ధం చేయటానికి చెప్పండి? ఇరాన్, ఇరాక్ దేశాల మధ్య ప్రతిరోజు యుద్ధాలు జరుగుతుంటాయంటే మీకు తెలుసు. యుద్ధం జరిగేటప్పుడు టైం టేబుల్ ఉంటుంది. ఎసార్నో చెప్పండి, టైం టేబుల్ ఉంటుందా లేదా? దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నప్పుడు టైం టేబుల్ పెడుతుందండి. ఆ టైంలోనే యుద్ధం చేయాలి. కానీ బాగా వినండి, మనకి అపవాదికి, మనకి పాపానికి టైం టేబుల్ లేదు. పగలు యుద్ధమే చెప్పండి,
రాత్రి కూడా యుద్ధమే. రాత్రి ఎలా యుద్ధం ఉంది అనుకుంటున్నారా? నిద్రలో కూడా పాపం నేను దాడి చేసింది. ఎంతమందికి తెలిసి ఈ విషయం? నువ్వు నిద్రలో ఉంటే కూడా వదిలిపెట్టని సాతాను ఏమనుకుంటున్నారో. అందుకే దేవుడు చెప్పాడు, మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చున్నాను, క్రీస్తు కోసం బతకండి అని చెప్తాడు. అందుకే రాత్రి కూడా పాపం చేస్తాం. తెలుసా ఎలా చేస్తారు అనుకుంటున్నారా? ఒకసారి చదవండి. రాత్రి కూడా పాపం, నిద్రలో పాపం జరుగుతుంది. ఇది మనకు అర్థం కావాలి. ఏమనుకుంటున్నారో, నిద్రలో సాతాను వచ్చేస్తుంది మనలోనికి. నువ్వు పడుకుంటే సాతాను పడుకుంటుంది అనుకుంటున్నావా? నువ్వు అమాయకురావు, నువ్వు అమాయకురావు. నువ్వు నీ శత్రువు అంత తేలికగా లేదు, అంత తేలికగా లేదు. వాడు చాలా చురుకుగా ఉన్నాడు. ఎలా మింగాలా, ఎలా కొట్టాలా, ఎలా చంపాలా, ఎలా నిన్ను పాతాళానికి తీసుకుపోవాలని వాడు ఎప్పుడు నీ చుట్టే, నీ ఇంటి చుట్టే, నీ పిల్లల చుట్టే, నీ చుట్టే, నీ మైండ్ చుట్టే, నీ కళ్ళ చుట్టూ తిరుగుతుంది. పాపం కూడా నీ చుట్టూ తిరుగుతుంది. యూదా పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఇవన్నీ దేవుడు రాయించి పెట్టాడు బైబిల్లో. చదువుదాం ఒకసారి 8వ వచనం. పాపం ఎప్పుడు నీ దగ్గరకు వస్తుందో, పాపం నువ్వు రాత్రి కూడా చేస్తావట. పాపం ఎలా చేస్తావో చెప్తున్నాడు చూడండి అక్కడ. అటువలనే వీరును కలలు కనుచు. ఎక్కడ? ఏ కలలు? కలలు ఎప్పుడు కంటారండి? అందరూ చెప్పండి. పగటి కళలు కనేవారు కూడా ఉంటారండి. కానీ ఎక్కువగా మనుషులకు కలలు పడేది ఎప్పుడు? రాత్రి నిద్రలోనే. ఏమండి, 10 కిలోల బంగారు దొరికినట్టు కల వస్తుంది. కళ్ళు తెరిస్తే ఏమీ లేదు. 10 లక్షలు దొరికినట్టు కల వస్తుంది. కళ్ళు తెరిస్తే రూపాయి లేదు. అటువంటి కళలు కూడా ఉంటాయండి మనకి. ఉదయం అంతా ఏం చేసావో రాత్రి అదే కళ పడుతుంది. నీకు తెలుసో లేదో? ఉదయం అంతా ఎవరి గురించి నువ్వు ఆలోచించావో, ఎవరిని, ఏ ఇమేజ్ ని బ్రెయిన్ లో పెట్టుకున్నావో అదే కళ రాత్రి పడుతుంది నీకు. దేవుడు చెప్తున్నాడు చూడండి, చదువుదాం. అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు అని రాయబడి చూడండి. అంటే కలలో శరీరం అపవిత్రమవుతుందా? ఎస్, కలలో కూడా పాపం జరుగుతుంది. నీవు నిద్రలోకి వెళ్ళక ముందు నీ మనసు బాగుంటే, నిద్రలోకి వెళ్ళక ముందు నువ్వు పవిత్రమైన తలంపులతో ఉంటే నీవు కలలో పాపం చెయ్యవు. ఒకవేళ నిద్రలోనికి వెళ్ళక ముందు లేనిపోని భయంకరమైన తప్పుడు ఆలోచనలు, తప్పుడు చూపులు చూచి, తప్పుడు వినికిడులు విని, తప్పుడు దృశ్యాలు చూసి నువ్వు నిద్రలోకి వెళ్ళిపోయినావు అనుకో, అదే కళ రూపంలో వచ్చి నిన్ను అపవిత్రపరిచేస్తుంది అన్నమాట. అది బైబిల్ చెప్తుంది. అర్థమైందా? కనుక అపవాది పాపం, అపవాది వాని దూతలు పాపం మన చుట్టుముట్టాయి. ఎప్పుడు ఏ క్షణాన అవి మనల్ని పడగొడతాయో, ఎప్పుడు మనల్ని చెడగొడతాయో మనకి తెలియదు. అందుకని ఈ పగటి వేళ నేను మీకు ఏం చెప్తున్నానంటే, పుట్టిన మనమంతా పెద్దవాళ్ళమైన మనమంతా వివేకం కలిగి చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలి? యుద్ధం చేయాలి. ఇప్పుడు యుద్ధం చేయాలంటే ఏముండాలి? పాపం మన మీదకి యుద్ధానికి వస్తుందా? మనల్ని గెలవడానికి వస్తుంది. అపవాదం వస్తుంది, మన దూతలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం పాపం చేయకూడదంటే ఈ యుద్ధంలో మన పని ఒకటే. ఏంటో తెలుసా? పాపం చేయకుండా ఉండాలి. పాపం చేయకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ప్రతిరోజు యుద్ధమే చేయాలి. యుద్ధం చేయాలంటే అదే చెప్పాను మీకు. 24 అవర్స్ మనకి యుద్ధం ఉంది. 24 అవర్స్ మనకు ఫైట్ ఉంది. ఫైట్ చేయాలి. ఇంటి పక్కన ఉందో కాదు ఫైట్ చేయాల్సింది. ఈ మధ్యలో ఉందండి బాబోయ్, ఒక ఫీటు కోసం అన్నదమ్ముళ్ళు అంటే ఒక ఫీటు కోసం తలలు మొగల కొట్టుకొని కోట్ల చుట్టూ తిరుగుతున్నారు, జైలు చుట్టూ తిరుగుతున్నారు. ఒక ఫీటు కోసం అండి. పాపిష్టి జీవితం ఈ రోజు ఇంట్లో, రేపు మంట్లో. ఇంత చిన్న జీవితానికి ఒక ఫీటు భూమి కోసం, ఒక జానడు భూమి కోసం ప్రాణాలు కోల్పోయిన దౌర్భాగ్య పరిస్థితులు ప్రపంచంలో కనబడలేదా మనకి? జాగ్రత్తగా వినండి. మనం యుద్ధం చేయాలండి. యుద్ధం చెయ్యాలి అంటే మనకి కావాలి ఇప్పుడు యుద్ధోపకరణములు కావాలి. మనకి ఏం ధరించాలి? ఇప్పుడు మనం యుద్ధం చెయ్యాలి. మళ్ళీ చెప్తున్నాను, యుద్ధం చెయ్యాలంటే ఏ యుద్ధోపకరణాలు ధరించకుండా యుద్ధ భూములు నిలబడ్డావనుకో, శత్రువు ఏం చేస్తాడు? తాపమని కొట్టాడు. తలకి ఒక్క దెబ్బక గర్ర 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 చుట్టుకు పడిపోతావు. గరగర తిరిగి పడిపోతావు. యుద్ధాయుధములు ధరించాలి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం పట్టుకోవాలమ్మా? ఏం పట్టుకోవాలి? యుద్ధానికి, గాయానికి కట్టు, నివాసానికి ఇల్లు కట్టు, యుద్ధానికి కత్తి పట్టు అంటారు కదండి పెద్దలు. అర్థమైందా? కవచం ధరించాలి మనం.
కవచం ధరించాలంటే ఏ ఉపకరణాలు ధరించాలో చదవండి ఒకసారి బైబిల్లో. చదువుదాం ఒకసారి. రోమియోలకు రాసిన పత్రికలోకి రండి ఒకసారి. రోమియోలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. 13వ అధ్యాయము 12వ వచనం. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉందంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఎన్నో కష్టాలు ఎదిరించారు, ఎన్నో బాధలు ఎదుర్కొన్నారు, పగలు సమీపంగా ఉందిరా, స్వేచ్ఛలోనికి, స్వర్గములోనికి, మోక్షములోనికి వెళ్ళిపోయే రోజులు దగ్గర పడుతున్నాయి. చీకటి అంటే, రాత్రి అంటే కష్టాల గుండా ప్రయాణించావు కదా, ఇక పగలు చాలా సమీపంలో ఉంది, నువ్వు సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోతున్నావు, కొంచెం అలర్ట్ గా ఉందని చెప్తున్నాడు పౌలు గారు. చదువుదాం ఒకసారి ఏమంటున్నాడు. కనుక మనము అంధకార క్రియలను విసర్జించాలి. ఏం చేయాలి? అంధకార క్రియలను ఏం చేయాలి? విసర్జించాలి. తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోవాలి. ఒకటి విసర్జించాలి, మరొకటి ధరించుకోవాలి. విసర్జించాలా? అవును, అవి మనల్ని ఎప్పుడు మన ముఖ దర్శనం చేస్తూనే ఉంటాయి. ఏవి? అంధకార క్రియలు. చెయ్యండి 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 అని మన దగ్గరకు వస్తూనే ఉంటాయి. ఎప్పుడు మనం ఏం చేస్తూ ఉండాలట? వాటిని విసర్జించాలట. అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు అంటే యుద్ధాయుధములు ధరించాలట. మనం ఇక్కడేమో విసర్జించమన్నాడు. ఎఫెసీ పత్రికలు ఏమన్నాడు తెలుసా? ఒకసారి చదవండి. ఎఫెసీ పత్రికలు ఏమన్నాడు? ఎంత చక్కటి విషయాలు చెప్పాడో. ఈ అంధకార క్రియలు ఎంత భయంకరమైనవి అంటే నీ జీవితమే అంధకారం అయిపోతుంది. ఒకవేళ నువ్వు అంధకార క్రియలకు లోబడ్డావో, అంధకార క్రియలు చేశావో, నీ జీవితం, నీ ఆత్మ, నీ అంతరంగం అంధకారం అయిపోద్ది. నీ ఫ్యూచరే అంధకారం అయిపోద్ది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చదువుదాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము చూడండి, దేవుడు చెప్తున్న మాట. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటైనను అవమానకరమై ఉన్నది. ఇక్కడ వినండి, సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ఏదో అది వెలుగే కదా. ఏమంటే ఏం చేయాలట? ఖండించాలట. 11వ వచనం 13వ వచనంలో ఉంది కదా, నేను చదువుదాం ఒకసారి. 11వ వచనం చదువుదాం, బాగుంటుంది. 11. నిష్ఫలమైన అంధకార క్రియలను పాలివారై ఉండక వాటిని ఖండించాలి. ఖండించడం అంటే వాట్ ఇస్ ద మీనింగ్? ఖండించడం అంటే ఏంటి చెప్పండి? ఖండించడం అంటే ఏంటి? నరికేయండి. వీటిని అంధకార క్రియలను ఎదిరించండి, గద్దించండి. యేసు నామమున వెళ్ళిపో. అంధకార క్రియలు మనం ఏం చేయాలి? ఖండించాలట, నరికేయాలట, ఛేదించాలట. అంధకార క్రియలను చంపండి, యుద్ధోపకరణములు ధరించండి అన్నాడు. అందుకే మొదటి శతాబ్దంలో అపోస్తులకు అర్థమైంది సీక్రెట్. ఈ భూమి మీదికి యుద్ధం చేయటానికి వచ్చాము. మా శత్రువులు కనబడని అదృశ్య శక్తులు, ఇదిగో మేము యుద్ధం చేయాలి కదా, మాకు కూడా యుద్ధోపకరణములు కావాలి అని వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఆ యుద్ధోపకరణములు ఏవో వాళ్ళకి తెలిసిపోయింది, అవి ధరించుకున్నారు. సమర్థవంతంగా వాళ్ళు యుద్ధం చేశారు. అపవాది వాని దూతలను చిత్తుగా ఓడించి, పాపాన్ని ఓడించి వాళ్ళు పరదేశికి చేరుకున్నారు. వాళ్ళన్న ఒక మాట చదవండి. కొరింథీయులకు ముగించుకుందాం కానీ, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోకి రండి ఒక్కసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము చూడండి, 3వ వచనం చదువుతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను. బాగా వినండి. అంటే నేను చెప్పే ఈ మాటలు శరీర సంబంధులకు అర్థం కావు కానీ తలలో నేత్రాలు ఉంటాయి. జ్ఞానికి కన్నులు ఎక్కడుంటాయి తెలుసా మీకు? జ్ఞానికి కన్నులు ఎక్కడుంటాయి తెలుసా?
తలలో ఉంటాయి జ్ఞానికి కన్నులు, వాటిని మనోనేత్రాలు అని అంటారు. ఆ మనోనేత్రాలు వెలిగిన వారికే దేవుడు అర్థమవుతాడు. ఆ మనోనేత్రాలు వెలిగిన వారికే దయ్యం అర్థమవుతుంది. ఆ మనోనేత్రాలు వెలిగిన వారికే పాపం అంటే ఏంటి అర్థమవుతుంది, పవిత్రత అంటే అర్థమవుతుంది, స్వర్గం నరకం ఇవంటే ఏంటో, లైఫ్ ఏంటో, జీవితం ఏంటో ఇవన్నీ కూలంకుశంగా వాసన గట్టి అర్థం చేసుకోగల సమర్థులు ఎవరంటే లోపల తలలో ఉంటే నేత్రాలు. ఇంటికి చదువుకోండి, ప్రసంగి 2:14 ఉంటది ఆ మాట. జ్ఞానికి కన్నులు తలలో ఉంటాయట. ఆ నేత్రాలు ఆరిపోయాయంటే ఏం అర్థం కాదు నీకిక. విచ్చలు విడిగా భూమి మీద తిని తాగి పందిలా పొరులి కుక్కలా తిరిగి ఇష్టానుసారంగా జీవించి నీ జీవితాన్ని భయంకరమైన మంటల పాలు చేసుకుంటావు, కన్న తండ్రికి దూరం అయిపోతావు. ఎవడు చెప్తున్నమాట చదువుదాం ఒకసారి. ఏమంటున్నాడు? మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము. మన యుద్ధం ఎలా ఉంది? ఎలా లేదు? శరీర ప్రకారం లేదు. ఏమండి? జిహాద్ మీకు తెలుసు, జిహాద్ సంస్థ మీకు తెలుసు, ఉగ్రవాద సంస్థ. ముక్కు పచ్చలారని పిల్లల్ని పలుకా బలుపు పట్టుకుని ఓనామాలు నేర్చుకోవలసిన పిల్లల చేతులు తుపాకులు చేతికిచ్చి ఆ పిల్లలు ఎలా కాల్చాలో, ఎలా బాంబులు ఎలా పేల్చాలో నేర్పిస్తున్నారు. తెలుసా మీకు? అది నేర్పిస్తున్నారా లేదా? ఉగ్రవాదులు తమ పిల్లలకి నేర్పిస్తున్నారు. బాగా వినండి. వాళ్ళు శరీర సంబంధమైన యుద్ధం ఎలా చేయాలో నేర్పుతున్నారు. క్రైస్తవులమైన మనం మన పిల్లలకి ఆత్మ సంబంధమైన యుద్ధం ఎలా చేయాలో నేర్పించాలి. యుద్ధం చేయాలంటున్నాడు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములంటే ఏంటి? అపవాది దుర్గాలు కట్టిందయ్యా. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. బాగా వినండి. మనం ఏం ధరించాలట? యుద్ధోపకరణములు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? శరీరంలో మనం ఉన్నాం కదా, పాపం చెయ్యకుండా భూమి మీద పవిత్రంగా బతకాలంటే మనకేముండాలి? యుద్ధోపకరణములు ఉండాలి. పాపము చేయించే పని అపవాదిది, వాళ్ళ దూతలది, పాపానిది. మన పని ఏంటి? పాపం చెయ్యకుండా అపవాదిని ఎదిరించాలి, పవిత్రంగా మనం బతకాలి. పవిత్రంగా బతకాలంటే మనకేముండాలి? యుద్ధోపు శత్రువు మనలోకి రాకుండా అగ్ని బాణం విసిరిన ఆ బాణాలు ఆరిపోయే విధంగా మనము కవచాలు ధరించాలి. ఆ కవచాలేవో తెలుసా? ఆ కవచాలేవో కాదు. జాగ్రత్తగా వినండి. వాతావరణం కొంచెం ప్రతికూలంగా ఉంది, ఎక్కువగా లోతుగా డీప్గా వెళ్ళి వివరించాల్సినటువంటి పరిస్థితి ఉంది, కానీ వాతావరణం అనుకూల పరిస్థితి కనుక జాగ్రత్తగా వినండి. ఆఖరి మాట అని చెప్పి నేను ముగించేస్తున్నాను. ఇదిగో యుద్ధోపకరణాలంటే ఏవో కాదు ప్రియులారా, బైబుల్ చెప్తుంది. ఒక్కసారి చదువుతాం. ఎఫెసీ పత్రిక దైవజనులు చెప్పారు, 6వ అధ్యాయము 13వ వచనం. 6వ అధ్యాయం 13వ వచనం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు అపవాది వారి దూతలు పాపాన్ని కళ్ళ ముందు ఎందరో పాపిష్టులు బతుకుతున్నారు. ఏవండి? కంకెర్రగైతే కన్నెర్రగయ్యే లోకం అండి ఇది. ఒక అందమైన స్త్రీ రోడ్డు మీద పోతుంటే పాపులు పాపిష్టు కన్నులు ఏవండి చెరిచే భయంకరమైన లోకం ఇది. ఒకనాడు మహాత్మా గాంధీజీ లాంటి మహనీయుడు అర్ధరాత్రి ఆడది నడి రోడ్డు మీద నడుచుకుంటూ పోయినా ఏ హాని జరగకుండా ఇంటికి చేరినప్పుడే నా దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు అని కలలుగన్న మహనీయుడు పుట్టిన ఈ భూగడ్డపై ఈ రోజు ఏం జరుగుతుందో తెలుసా? ఢిల్లీ నడి బొడ్డున నిర్భయని ఏం చేశారో మీకు తెలుసు కదా. పరిస్థితులు బాగును. పసిపిల్లల్ని, చిన్నపిల్లల్ని కూడా కామాంధులు ఏం చేస్తున్నారంటే విచ్చలు విడిగా చెరుస్తున్నారండి. అసలు పేపర్ చదవలేని పరిస్థితి, ఏ ఛానల్ చూడలేని పరిస్థితి, టీవీ ఓపెన్ చేసినా పేపర్ తిప్పేసినా దేని చూసిన పరిస్థితులు బాగోలేవు, చెడిపోయింది. అన్యాయం, అక్రమం, వ్యభిచారం, దోపిడీ, దౌర్జన్యం, ప్రాణ హత్యలు డబ్బు కోసం.
ఒళ్ళమ్ముకొని బతికేవారు ప్రపంచంలో ఎంతమంది తిరగట్లేదు. భర్త ఉండగా భార్య మరోవైపు, భార్య ఉండగా భర్త మరోవైపు, ఈ లేనిపోని భయంకరమైన చీకటి తలంపులతో మనుషులు బతుకుతున్నారు కదా. ఎందుకు బతుకుతున్నారు తెలుసా? వీళ్ళ జీవిత పరమార్థం తెలియదు. వీళ్ళు యుద్ధం చేయటానికి వచ్చామన్న విషయం తెలియదు. అపవాది చేతిలో పడిపోయారు, వాళ్ళ దూతల చేతిలో పడిపోయారు, పాపములో పడిపోయారు, ఓడిపోయారు, శతికల పడ్డారు. అంధకారం అయిపోయింది జీవితం. కన్ను మూస్తే భయంకరమైన మంటల్లోకి వాళ్ళ జీవితాలు వెళ్ళిపోతాయి. ఇక్కడ కూర్చున్న నా ప్రియ సోదరి సహోదరుడా, ఈ భూమి మీద మనం ధరించవలసింది ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించాలి. అదే దేవుడిచ్చు వాక్యమును సర్వాంగ కవచం. సర్వాంగ కవచం ధరించాలి. సర్వాంగ కవచం అంటే తెలుసా? అన్ని అంగాలకు అంగం అంటే అవయవం. ఏమండి? అన్ని అంగాలకు, ఆ పాదమస్తకం అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు సర్వాంగ కవచం ఇచ్చాడు. ఆ కవచాన్ని మనం ధరించాలట. కింద చెప్తున్న చదువు త్వరగా ముగించుకుందాం. నడుమునకు సత్యము, ఏ దట్టి కట్టాలి? నడుమునకు సత్యమును దట్టి కట్టాలట. నీతి అను మైమరు. బాగా లేదని మైమరు అంటే ఏంటనుకుంటున్నారు? నీతట. దట్టి అంటే ఏంటనుకుంటున్నారు? నడుముకి సత్యం ఉండాలట నీలో. సత్యం అనేది ఒక దట్టి నడుముకి, నీతి అనేది ఒక మైమరువు. పాదములకు సమాధానకరమైన సువార్తను జోడిని ధరించు. ఆత్మ ఖడ్గమును, దేవుని వాక్యమని ఆత్మ ఖడ్గమును, శిరస్త్రాణమును నీవు ధరించుకోవాలంటే వాక్యం మన తలకెక్కించుకోవాలి. వాక్యం మన మనసులో పెట్టుకోవాలి. ఈ వాక్యం ఏం చేస్తుందంటే పాపంతో ఫైట్ చేస్తుంది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. ఎక్కువ వివరించుటకు వాతావరణం నాకు సపోర్ట్ చేస్తుంది. సరే, తండ్రి చిత్తం ఏమైందో మీకు అర్థమైంది కదా. మనం పాపం చెయ్యకుండా యుద్ధం చెయ్యాలంటే ఒకటే రహస్యం. ఏంటో తెలుసా? ఈ 66 పుస్తకాల వాక్యం ఎక్కడుండాలి? ఎక్కడుండాలి? హృదయములో ఉండాలా? చెప్పాలి. హృదయములో ఉండాలా? ఆరికాళ్ళు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కాల విషం ఎక్కినట్టు. చెప్పండి, చెప్పాలి. నాకు హృదయంలోనే ఉండాలన్నా, కంట్లో కూడా ఉండాలన్న వాక్యం. ఏమన్నారేంటి? హృదయములో ఉండాలి, కంట్లో ఉండాలి, నాలుకలో ఉండాలి, చేతిలో ఉండాలి, మెదడులో ఉండాలి, కాళ్ళల్లో ఉండాలి, కీళ్ళల్లో ఉండాలి, ఎముకలలో ఉండాలి. ఎముకలలో మూలుగా ఉంటది కదా, అక్కడ చచ్చుకోవాలి, ఆత్మకి వెళ్ళిపోవాలి. పాదం నెత్తి చుడి వరకు ఎక్కిపోవాలి. విషం ఎక్కినట్టే. పాల విషయం తెలుసు కదా, తేలి విషయం తెలుసు కదా, అట్లా ఎక్కిపోవాలి మనకి. అప్పుడు ఈ భూమి మీద అపవాదిని ఓడిస్తాం, వాని దూతల్ని ఓడిస్తాం, పాపాన్ని ఓడిస్తాం. అందుకే దేవుని దాసుడుగా నేను చెప్తున్నాను, సహోదరుడా సహోదరి, దేవుడు మిమ్మల్ని ప్రేమించి 3 కొడుకులు ఇచ్చాడు. ఎంత భాగ్యవంతులు మీరు. ఆ పిల్లల్ని 3 యుద్ధం నేర్పించండి. ఆ పిల్లలకి ఎలా ఫైట్ చేయాలో నేర్పించండి. వాక్యం నేర్చుకుంటే వాళ్ళు ఫైట్ చేస్తారు. మీరు నేర్చుకోండి, మీరు ఫైట్ చేయండి. బతికితే మరలా కలుసుకుందాం, చనిపోతే పరలోకంలో కలుసుకుందాం. నేను నా పిల్లలు జాగ్రత్తగా యుద్ధం చేసి మన కన్న తండ్రిని కలుసుకుందాం. మనం పరలోకం వెళ్ళాలంటే యుద్ధంలో విజయం సాధించాలి, లేదంటే అగ్నిగుండానికి జారిపోతాం. ఈ దుర్గతి ఏ గోకులపాడులో ఏ ఒక్కరికి రాకూడదు. మంచి దైవజనులు, వాక్య అనుభవం కలిగిన దైవజనులు మన ప్రాంతంలో ఉన్నారు. వీళ్ళ కోసం మీరు ప్రార్థించండి. వీళ్ళు అన్ని వదులుకొని దేవుని కోసం ఆత్మల భారం కలిగి తిరుగుతున్నారు. వీరి కోసం ప్రార్థించండి, మంచిగా సహకరించండి. నా మాటలు ముగిస్తుంది. థ్యాంక్ యూ సార్. క్రీస్తునందు ప్రియ దేవుని సంఘము, దైవదాసులు చాలా విషయాలు మనతో మాట్లాడడం జరిగింది. మీరందరూ విన్నారు. చాలా అద్భుతం. క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమా, విన్నమట్టుకు వినడం కాకుండా దాన్ని ఆచరణలోకి తీసుకెళ్ళేటువంటి విధానాన్ని మనం నేర్చుకోవాలి. వింటాం కానీ దాన్ని ఆచరణలోకి మనం తీసుకెళ్ళాం కదా. నిజంగా వాక్యము ఎన్నో విలువైన మాటలు సమాజంతో, మనుషులతో మాట్లాడుతుంది. వినమట్టుకే ఉంది కానీ దాని గ్రహింపులోనికి రావటం లేదని చెప్పక తప్పదు. ఇది కింద పడుతుంది, ఇటుకలు లేవు కింద. నిజంగా ఇప్పుడు చెప్పినటువంటి మరి వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తుంటే మనం చేసేటువంటి యుద్ధం మరి అపవాదితోని మనతో మాట్లాడడం జరిగింది. నిజంగా అట్లా వేసుకో, ముందర పోలీస్ మహారాజుకు, రాజుల రాజుకు టైం అయిపోయింది కదా. అయిపోయింది, వినే కెపాసిటీ అయిపోయింది. మేము కూడా చెప్పడానికి ఇష్టపడడం లేదు. ఆజ్ఞ అతిక్రమమే పాపం.
అంట ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఒక ఆజ్ఞ జారీ చేసాడంటే దేవుడు, దాన్ని అతిక్రమించడమే పాపం. దాన్ని అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞకు నువ్వు ఎప్పుడైతే లోబడతావో నువ్వు యుద్ధ వీరుడివే. లేదు, అబద్ధం ఆడకూడదని చెప్పాడు దేవుడు. అబద్ధం ఆడావంటే అపవాది సంబంధివే అని చెప్పొచ్చు. నీకు ఎంత అని కెపాసిటీ పెట్టాడు. ₹1, ఉదాహరణకు ₹1 కాదు, ₹5. అమ్మ మనసు నచ్చుకోవద్దండి. ఆ ₹1 ఉంది కెపాసిటీ. నువ్వు దాన్ని ₹5 అమ్మేవనుకో, ఆజ్ఞ అతిక్రమించినట్టే, అంతే కదా. అలాగే నేను పని చేస్తున్నా, గవర్నమెంట్ పని చేస్తుంటున్నా, నా జీతం కూలి 800. 800కి మించి మనం తీసుకున్నామంటే పాపమే. ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాలుగా మనం యుద్ధంలో మరి గెలవలేకపోతున్నామని చెప్పక తప్పదు. ఇస్తున్నంత ప్రియ దేవుని సంగమ కనుక ఈ యుద్ధంలో పోరాడంటే న్యాయం ఉండాలి, కనికరం ఉండాలి, సత్యం ఉండాలి. ఇవన్నీ కొనసాగించిన నాడే మనం యుద్ధాన్ని జయించిన వాళ్ళమని చెప్పొచ్చు. కనుక నిజంగా దైవదాసులు చక్కటి సందేశాన్ని అందించారు. అందించినటువంటి అయ్యగారికి నేను ప్రత్యేకించి మనసారా వందనాలు తెలియజేస్తున్నాను. చాలా మంచిది. మరి ఇంకా కార్యక్రమం ముందుకు కొనసాగిద్దాం. ఇష్టమైనటువంటి వాక్యం నిమిత్తం మన మధ్యలో ఉన్నటువంటి మరి డి లక్ష్మణ్ ఉన్నారా దగ్గరలో, రైట్, ప్రార్థన చేస్తారు. అనంతరం కార్యక్రమాన్ని ముందుకు తీసుకుంటాం. మహోన్నతుడా, నీ ఉన్నతమైన శ్రేష్టమైన నీ పాద పద్మములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అవును ప్రభువా, నాయన గడిచిన కాలం అంతే నా తండ్రి మమ్మల్ని సజీవులుగా కాచి కాపాడిన విధానమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభువా, నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి ఇందు నిమిత్తమై మీ కూడికని ఏర్పాటు చేసి ఉన్నారు. మీరు బహువాటంగా ఎరిగిన దేవుడవు నా తండ్రి. అలాగనే నా తండ్రి ఉజ్జనును సోమేశ్వరుని ప్రేమించి ఇచ్చిన గర్భఫలములను చివరి కుమారుని యొక్క కేశఖండన సందర్భంగా నీ కుమారుణ్ణి మా మధ్యకు పిలిపించి నీ విలువైన వాక్కులను మా మధ్యలో ఉంచిన విధానమును బట్టి నీకు స్తోత్రములు నా తండ్రి. అవును ప్రభువా, నాయన చెప్పబడిన వాక్యము మా అందరి హృదయాలలో ఫలింపజేయండి ప్రభువా. సాతానుడు ఎవరిని మింగుదునా అని గర్జించు సింహము వలె చూస్తున్నాడు ప్రభువా. సాతానుని ఎదుర్కొనే వాక్యమును మా అందరి హృదయాలలో ఫలింపజేయండి తండ్రి. నీకు స్తోత్రములు నా తండ్రి. అవును ప్రభువా, నాయన నీ కుమారుని యొక్క కేశఖండన సందర్భంగా నా తండ్రి మమ్మల్ని అందరినీ ఈ గృహము దగ్గర పోగు చేసి నీ మాటలు వినిపించిన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభువా. నీకు స్తోత్రములు నా తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డ నా తండ్రి వాక్యమును నా తండ్రి హృదయాలలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యమును మాకందరికీ అనుగ్రహించమని జరగనైన కార్యక్రమం అంతటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది నాను మా కన్న తండ్రి. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమ, వీళ్ళు బుజ్జన్న అలాగే సోమేశ్వరం ఇచ్చినటువంటి ముగ్గురు కుమారుల చిన్న కుమారునికి నామకరణం చేయాలన్నటువంటి ఆసక్తి కలిగి ఉన్నారు కనుక మరి వారికి నామకరణం చేయడానికి మన మధ్యలోటువంటి మరి దైవదాసులు సురేష్ గారు మరి ప్రార్థనతో నామకరణం చేసి ప్రార్థన చేయవలసిందిగా నేను ప్రేమతో కోరుతున్నాను. అయ్యగారు ప్రార్థనతో మరి ఆయనకు పేరు పెట్టవలసిందిగా నేను ప్రేమతో కోరుతున్నాను. దయచేసి నామకరణం చేసే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆకాశ నక్షత్రాలకు దేవుడే పేరు పెట్టాడు. ఎందుకంటే అక్కడికి మనం వెళ్ళలేము కనుక భూమి మీద ఉన్న జంతువులకు మనుషులకు మన పిల్లలకి మనం పేరు పెట్టుకునే భాగ్యం ఆనాడు ఆదామవ్వలకి దేవుడు ఇచ్చేసాడు. ఆ మేరకు ఇప్పుడు మరి నామకరణం చేద్దాం. బాబు పేరు దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. టైటస్ పేరుందా మీ ఊరిలో? బాబు పేరు టైటస్ అని నామకరణం చేస్తున్నాను. ఇంగ్లీష్ పదం అండి, ఇంగ్లీష్ పేరండి టైటస్. టైటస్ అనగా ఎవరో ఎక్కడో అనుకుంటున్నారా? తీతు. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక ఉంది కదా. తీతు అంటే గొప్ప భక్తుడు. తెలుగులో తీతు అంటారు, ఇంగ్లీష్ లో టైటస్ అని అంటారు. టైటస్ అని నామకరణం చేస్తున్నాను. కుమారుడు
తీతులాయి వెలగాలని మెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేసుకుంటాం. కళ్ళు మహోన్నతుడు, నీ పిల్లలిద్దరూ భార్య భర్త చాలా ప్రేమ కలిగిన వారు. టైటస్ యొక్క తల్లిదండ్రులు మంచి మనసు కలిగిన వారు. దేవా, ఇద్దరు వాళ్ళ జీవితాలు నీకిచ్చి బతుకుతున్నారు. నీ మాటలు వినిపించాలి, నిన్ను గణపరచాలని ముగ్గురు దైవజనులను ఆహ్వానించి రక్త సంబంధులను, సంఘాన్ని, సంఘ పెద్దలను, స్నేహితులను రప్పించి ఎంతో చక్కగా నిన్ను గణపరిచారు నీ పిల్లలు. ఇదిగో టైటస్ ని జ్ఞాపకం చేసుకోండి, మిగతా ఇద్దరు అన్నలను జ్ఞాపకం చేసుకోండి. ముగ్గురు దేవా ఈ భూమి మీద నీకోసం ఉన్నతంగా బతికే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ, అపవాది వాని దూతలతో వివేకం కలిగిన నాయకులై యుద్ధం చేసి ఈ ప్రపంచంలో దేవాని పిల్లలు యుద్ధ వీరులుగా మారి పరలోక పౌరులుగా తండ్రి నీ పిల్లలు ఎదిగి మహాలోకానికి జయశాలులై ఎగురొచ్చే భాగ్యాన్ని దయచేయమని క్రీస్తు నామాన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. టైటస్ అందరు చెప్పండి, టైటస్. ఓకే, ఈ స్తోత్రం. మరి మంచి పేరు పెట్టినటువంటి దైవదాసులు సురేష్ గారికి ప్రభునామ వందనాలు తెలియజేస్తున్నాను. ముఖేష్ నుండి వారి మేనమామ రెడీగా ఉండాలి. మరి మేనమామ ఉన్నారా దగ్గరలోనే? కత్తెర తీసుకొని రావాలా? దగ్గరికి రండి. టైటస్ నిలబడినాడు. కత్తెర తెచ్చుకున్నావా? రైట్, చాలా మంచిది. కేశఖండ నిమిత్తం మన మధ్యలోటువంటి దైవదాసులు సొలొమోనయ్య గారు ప్రార్థన చేస్తారు. అనంతరం మరి కేశఖండన కార్యక్రమాన్ని మనం కొనసాగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవ, మహాగణుడైన తండ్రి, ప్రశస్తమైన పరిశుద్ధమైన పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మీ మహాకరుడు బట్టి మరి నా మొదలెటి సోమేశ్వరం మనం ప్రేమించి వారికి ఇచ్చినటువంటి ముగ్గురు గర్భఫలాల కొరకై స్తోత్రం. చిన్న కుమారుడు టైటస్ విషయంలో దుర్గు కృప చూపినందుకై స్తోత్రం. ఈ దినం నా ప్రభావితమైన పేరును ప్రభా మీ కుమారుని నామకరణం చేస్తూ అలానే కేశఖండ జరగడానికి చూపిన కృప కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. కేశఖండ కార్యక్రమంలో తోడు నడిపించమని ప్రార్థిస్తూ మీ కృపాక్షయంలో కరుణాక రక్షణలు కలజమని చిన్న కుమారుని భవిష్యత్తు అంతర్లో తోడు నడిపించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్.